అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వచ్చినారు. So, hi everyone. Yes, ma'am. So, my delivery experience చాలా స్మూత్గా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్మోస్ట్ 9th month వరకు హైదరాబాద్లోనే ఉన్నాను, హైదరాబాద్లోనే చూపించుకున్నాను. 9th month మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. లైక్ ఆల్మోస్ట్ 20 days డెలివరీకి 20 days బిఫోరే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడికి రాగానే ఫస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే మేమైతే ఫుల్ రీసెర్చ్ చేసుకునే వచ్చాము. లైక్ నెల్లూరులో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, దో మా డాడీ వాళ్ళు అంతా పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే అయినా కూడా లైక్ నేను చాలా రీసెర్చ్ చేశాను. ఏ హాస్పిటల్ అయితే బెస్ట్, నెల్లూరులో ఉన్న అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్లో చాలా రీసెర్చ్ చేసి నేను మా వారు అయితే ఇన్ఫ్యాక్ట్ ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఏ హాస్పిటల్ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలా ఉంది అన్నీ వెరిఫై చేసుకొని. అండ్ నెల్లూరులో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఐ కుడ్ ఎవర్ సే. మా రీసెర్చ్ అన్నిట్లో అన్ని పాయింట్స్లో వ్యాలిడ్గా టిక్ 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 పడేది ఆంధ్ర హాస్పిటల్కి మాత్రమే. సో వన్స్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మై వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హియర్ ఇస్ ఫస్ట్ నార్మల్గా స్కాన్ రాశారు, స్కాన్కి వెళ్ళాను. దాని తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ జరిగాయి. భాస్కర్ సార్ అయితే లిటరలీ కూర్చోబెట్టి ఒక 40-45 minutes మనకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఒక ఎంటైర్ హాస్పిటల్ రన్ చేసే వాళ్ళు అంతసేపు మాట్లాడతారని కూడా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత దట్ వాజ్ వెరీ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఇన్ఫ్యాక్ట్. దాని తర్వాత లైక్ ఆండాల్ మేడం కూడా చూశారు. ఆండాల్ మేడం కూడా అంతా బాగుందమ్మా, టాక్ టు బేబీ చూసుకోండి, టాక్ టు బేబీ చేయండి, ఎవ్రీ డే సెషన్స్ చేయండి, లైక్ మెడిటేషన్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఐ ఫాలోడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్యాక్ట్. అండ్ 38th weekకి ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాను. పెయిన్స్ ఇండ్యూస్ చేసుకున్నాను. టాక్ టు బేబీలో ఎప్పటి నుంచి చేశారు, ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా స్పెషల్ మెమరీస్ ఏమైనా ఉందా? సో టాక్ టు బేబీ మేము ఇన్ఫాక్ట్ ఫస్ట్ నుంచి చేసేవాళ్ళం మేడం. మీ బుక్ కొన్నాము ఇన్ఫాక్ట్ చాలా స్టార్టింగ్ లోనే. బుక్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇన్ఫాక్ట్ ఇక్కడికి రాకముందు కూడా మేము క్యాజువల్ గా కొన్నాము, అమెజాన్ లో చూడకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే బుక్ కొన్నది మేడం దే ఇన్ఫాక్ట్ అని చూసి దెన్ వీ వర్ సో హ్యాపీ. అండ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకునే వాళ్ళం. నేను మాట్లాడడం కన్నా ఇన్ఫాక్ట్ మా హస్బెండ్ మాట్లాడుతూ ఉంటే బేబీ ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాడు. చాలా మూమెంట్స్ వచ్చేవి మా హస్బెండ్ మాట్లాడుతూ ఉంటే. మా హస్బెండ్ ఎవ్రీ సింగిల్ డే హనుమాన్ చాలీసా చదివేవాళ్ళు. ఆల్ త్రూ అవుట్ మై 9 months హనుమాన్ చాలీసా ఎదురుగా ఒక వాటర్ పెట్టుకొని వాటర్ తాగుతూ హనుమాన్ చాలీసా చదివేసిన తర్వాత వీ యూస్ టు హ్యావ్ దట్ వాటర్. సో అండ్ బేబీ మా హస్బెండ్ మాట్లాడుతుంటే ఎక్కువ మూమెంట్స్ వస్తూ ఉంటే ఇన్ఫాక్ట్ వీ వర్ సో హ్యాపీ అనమాట. మా హస్బెండ్ కూడా పట్టుకొని ఓకే బేబీ రెస్పాండ్ అవుతున్నాడు అని వీ యూస్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. మ్యామ్ ఏమేమి చెప్తే ఎక్కువ మూమెంట్ ఇచ్చేది? మేమైతే స్టార్టింగ్ నుండి కూడా నార్మల్ డెలివరీలో బయటికి రావాలి, బయటకు వచ్చాక సూపర్ యాక్టివ్గా ఉండాలి నువ్వు, అండ్ ఫుడ్ కోసం మాత్రమే ఏడవాలి, ఇంకా దేనికి కూడా ఇబ్బంది పెట్టకూడదు, డోంట్ బీ ఏ క్రాంకీ కిడ్, బీ సూపర్ యాక్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కర్ సార్తో మాట్లాడిన తర్వాత వీ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్ హిమ్ నాన్న యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ మోరల్ వాల్యూస్, అమ్మా నాన్నకు మంచి సపోర్టివ్గా ఉండాలి, అమ్మా నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు, గుడ్ మోరల్ వాల్యూస్తో ఉండాలి నాన్న, బికాస్ సొసైటీకి మేము ఇవ్వగలిగేది అది మాత్రమే. సో యూ హ్యావ్ టు బీ లైక్ దాట్, యూ హ్యావ్ టు బీ ఏ ఛాంప్, యూ హ్యావ్ టు బీ ఇంటెలిజెంట్, స్మార్ట్, స్పాంటేనియస్ అన్ని చెప్పుకునేదాన్ని మ్యామ్. ఇన్ఫాక్ట్ లైక్ లిటరలీ ఒక 30 minutes ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ రోజు చదివేదాన్ని. బాగుండేది మ్యామ్. ఇన్ఫాక్ట్ నేను మాట్లాడుతున్నా కూడా మాక్సిమం ఒక 4 kicks 5 kicks వస్తాయేమో త్రూ అవుట్ దట్ ½ an hour స్పాన్. మా హస్బెండ్ హనుమాన్ చాలీసా చదువుతున్నంతసేపు మూమెంట్స్ నాకు బాగా తెలిసేవి. అండ్ మా హస్బెండ్ కూడా చెప్తూ ఉండేవాళ్ళు నాన్న నార్మల్ డెలివరీలో ఈజీగా సేఫ్గా బయటికి రా. మా హస్బెండ్ చదువుతున్నంత సేపు మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఇన్ఫాక్ట్ కూడా పెడుతున్నారా హనుమాన్ చాలీసా ఎవ్రీడే మేము. మా హస్బెండ్ వెళ్ళిపోయారు, 20 days పెటర్నిటీలో ఉన్నారు ఇక్కడ. ఆఫ్టర్ హిస్ పెటర్నిటీ గాట్ ఓవర్, లాస్ ఆఫ్ పే అన్ని యూటిలైజ్ చేసేసుకున్నారు. ఇన్ఫాక్ట్ 20-25 days బేబీ పుట్టిన తర్వాత ఇక్కడే ఉన్నారు.
రీసెంట్ గా వెళ్ళారు. అండ్ ఎవ్రీ సింగిల్ డే ఆన్లైన్ లో కూడా యూట్యూబ్ ఇది వాట్సాప్ వీడియో కాల్ చేసి ఎవ్రీ సింగిల్ డే హనుమాన్ చాలీసా చదవాల్సిందే మ్యామ్. అవునా? ఓకే. ఇప్పుడు ఎట్లా రెస్పాన్స్ బేబీకి? సో హీ ఈస్ గుడ్ మ్యామ్. లైక్ ఫుడ్ విషయంలో తప్ప అసలు దేనికి ఎడవడు. కాకపోతే మార్నింగ్ టైమ్స్ అంతా పడుకుంటున్నాడు, నైట్ టైమ్స్ మేల్కుంటున్నాడు. మేల్కోవడం ఇన్ ద సెన్స్ అది కూడా ఫుడ్ కోసం మాత్రమే లేస్తాడు. అండ్ పాలు ఫీడింగ్ అయిపోగానే పడుకుంటాడు. చక్కగా ఫీడింగ్ టైంలోనే పడుకుండిపోతాడు కూడా. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కూడా, నాన్న అమ్మమ్మని తాతయ్యని ఇబ్బంది పెట్టకు నాన్న, అమ్మ కూడా రీసెంట్ గా డెలివరీ అయింది కదా, పెయిన్స్ ఉంటాయి, నువ్వు అమ్మని సపోర్ట్ చేయి నాన్న అని మా హస్బెండ్ కూడా చెప్పారు. అండ్ తను వెళ్ళేటప్పుడు కూడా అసలు హస్బెండ్ మాట్లాడుతుంటే కూడా ఇప్పటికీ చాలా యాక్టివ్ గా అంటే డాన్స్ వేస్తుంటాడు. ఇప్పుడు ఎన్ని మంత్స్ డెలివరీ? ఇప్పుడు 1 month. రేపు 6th తో 1 month అవుతుంది. సో హీ సూపర్ సపోర్టివ్. మా హస్బెండ్ కి ఇన్ఫాక్ట్ ఎక్కువగా యాక్టివిటీస్ అంటే తను మాట్లాడుతూ ఉంటే మూమెంట్స్ ఇస్తూ ఉంటే ఐ ఆమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇన్ఫాక్ట్ మా హస్బెండ్ కూడా త్రూ అవుట్ మై జర్నీ ఇందులో సపోర్టివ్ గా ఉండడం అనేది ఐఎమ్ సూపర్ హ్యాపీ. డెలివరీ గురించి చెప్పండి. సో 38th week లో ఐ గాట్ మై పెయిన్స్ ఇండ్యూస్ చేసుకున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఫస్ట్ హార్ట్ బీట్ పెరిగిపోయింది బేబీది, అందుకని వచ్చి అడ్మిట్ అయ్యాను. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వగానే హార్ట్ బీట్ వాస్ నార్మల్. దాని నెక్స్ట్ డే వీ వెయిటెడ్, ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు. మేడం గారు కూడా బికాస్ మై హస్బెండ్ ఈజ్ సో సపోర్టివ్, మీ హస్బెండ్ ఉంటేనే పెయిన్స్ ఇండ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము అని అన్నారు. మీ హస్బెండ్ రానియండి అమ్మా అన్నారు. సో తను రాగానే పెయిన్స్ ఇండ్యూస్ చేసుకున్నాను. ఆ రోజు ఫుల్ డే ఇన్ఫాక్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. దాని ముందు రోజు కూడా శాంత మేడం కానీ సుధా మేడం కానీ ఇక్కడ ఉన్న ఎంటైర్ స్టాఫ్ దే వర్ సో హెల్ప్ఫుల్, సో సపోర్టివ్. వాళ్ళు వచ్చి యాక్టివిటీస్ చేయించడం, నా దగ్గర నాతో మాట్లాడుతూ ఉండడం. ఇన్ఫాక్ట్ నా పెయిన్స్ ఇండ్యూస్ చేసుకున్న పెయిన్స్ కూడా నాకు తెలియలేదు. ఎందుకు బ్లడ్ కారుతూ ఉంటే పెయిన్స్ ఇండ్యూస్ చేసుకున్నప్పుడు ఐ వాస్ లిటరలీ క్రయింగ్. సుధా మ్యామ్ వచ్చారు, ఒక 1 hour నాతోనే కూర్చున్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు అండ్ మోటివేషన్ ఇస్తూ ఉన్నారు దగ్గరుండి. దెన్ శాంతా మేడం వచ్చారు, ఇంకొక 1 hour కూర్చున్నారు నాతోనే, నా పక్కనే కూర్చున్నారు, యాక్టివిటీస్ చేయిస్తూ ఉన్నారు మేడం కూడా. దెన్ ఆ రోజు నైట్కి ఇన్ఫాక్ట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ రోజు నైట్కే డెలివరీ అయిపోతుంది అని. బేబీ వాస్ ఇన్ఫాక్ట్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉన్నది అనమాట. కార్డ్ అరౌండ్ ఇన్ఫాక్ట్ టాక్ టు ద బేబీ చేసేటప్పుడు నాన్న కార్డ్ అరౌండ్ ద నెక్ తీసేసుకోనా అని చెప్పేదాన్ని. బట్ నెవర్తలెస్ ఆ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉండడం వల్ల హార్ట్ బీట్ కొంచెం డ్రాప్ అయింది. ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలి అన్నారు. సో మా హస్బెండ్ వాస్ అలోన్ విత్ మీ. ఆ రోజు అందరూ ఉన్నారు కానీ మా మామయ్య గారు వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు ఎవరున్నా కూడా ఆ టైంలో అందరూ భోజనానికి వెళ్ళారనమాట. నైట్ 9:30 ఆ టైంకి. మా హస్బెండ్ మాత్రమే ఉన్నారు నా పక్కన. తను సి సెక్షన్ చేసేసేయండి మేడం అని చెప్పారు. హీ సైన్డ్ ఆన్ ద పేపర్స్. దెన్ ఇమీడియట్ గా 5-10 minutes లో డెలివరీ అయిపోయింది. ఇన్ఫాక్ట్ దట్ వాస్ ఆల్సో వెరీ పెయిన్లెస్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సీ అవుతుంది అని. బట్ ఇన్ఫాక్ట్ ఐ వాస్ సో హ్యాపీ. మా బేబీకి కూడా చెప్పుకునేదాన్ని, నాన్న కార్డ్ అరౌండ్ ద నెక్ ఉన్నా కూడా పర్లేదు, యూ డోంట్ టేక్ స్ట్రెస్, అమ్మ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ బోత్, యూ ఆల్సో ప్రిపేర్ ఫర్ బోత్, నార్మల్ అయినా పర్లేదు, సి సెక్షన్ అయినా పర్లేదు. అండ్ నైట్కి డెలివరీ అయిపోయింది. అరౌండ్ 9:40 బేబీ హ్యాస్ అరైవ్. ఆ రోజు ఇంకో 3 days ఇక్కడే అడ్మిట్ అయ్యి, ఆ 3 days కూడా ఎంటైర్ స్టాఫ్ ఇస్ సో హెల్ప్ఫుల్. 3rd day తర్వాత ఐ గాట్ డిశ్చార్జ్డ్. అండ్ మేము వెళ్ళేటప్పుడు యూ గేవ్ అస్ ద బ్లెస్సింగ్ మ్యామ్. అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట మా అందరికి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు చక్కగా వచ్చి మా బేబీని మా చేతుల్లో అప్పగిస్తూ యూ బ్లెస్డ్ us. వీ వర్ సో హ్యాపీ మ్యామ్. సో నార్మల్ అని అనుకొని ఇంత టాక్ టు బేబీ చేసినా కూడా సిజేరియన్ అయింది కదా, దాని గురించి బాధ. ఒకవేళ అది టాక్ టు బేబీ వర్కౌట్ అవ్వట్లేదే అని అలా లేదు మ్యామ్. ఎట్లా తీసుకున్నారు? సో వీ వర్ సో స్పోర్టివ్. ఇన్ఫాక్ట్ మా బాబు ఫస్ట్ 5th month లో టిఫా స్కాన్ అయినప్పుడే, టిఫా స్కాన్ లో వీ చెక్ ద ఎవ్రీథింగ్ చూస్తాం కదా, చూపించినప్పుడు హిస్ లెగ్స్ వర్ సో టాల్. నేను అనుకున్నాను మా హస్బెండ్ లానే ఉంటాడు తిను, నోస్ అయినా కానీ హ్యాండ్స్ అయినా కానీ సో టాల్ గా ఉండేవాడు అనమాట. సో మేము బయటకు వచ్చిన తర్వాత 3.5 ఉన్నాడు. ఇన్ఫాక్ట్ కొలిస్తే అంత ఉన్నాడు. కాబట్టి నా బొజ్జలో ప్లేస్ లేక
తిరగలేదు అనుకున్నాము. ఓకే. సో ఇన్ఫాక్ట్ వీ వర్ నెవర్ డిసప్పాయింటెడ్. ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ మ్యామ్. ఏదైనా కానీ పర్లేదు, బేబీని కూడా ప్రెషరైజ్ చేయలేదు మేము. నాన్న పర్లేదు నాన్న నువ్వు తీసుకో అంటే 3 times స్కాన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 3 times జరిగింది మ్యామ్. 9th month లోనే 3 times స్కాన్ జరిగింది. 3 times కూడా కరోనా నెక్ ఉందన్నారు. సో నాన్న నువ్వు రాక ఇంకా 3rd time కి నేను చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. నాన్న పర్లేదు, నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, నువ్వు తీసుకోగలిగితే తీసుకో నాన్న డెలివరీ లోపల, లేదు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. మా హస్బెండ్ కూడా అదే చెప్పేవాళ్ళు, వాడికి మనం ప్రెషర్ చేస్తున్నామేమో లోపల బేబీకి, లెట్ us నాట్ ప్రెషర్ హిమ్, ప్రెషర్ తీసుకోలేకపోతున్నాడేమో, మళ్ళీ నీకు పెయిన్స్ తీసుకునే టైంలో నీకు ఆ ప్రెషర్ మైండ్ లో ఉండిపోతుంది, సో లెట్ us నాట్ టేక్ దట్ ప్రెషర్ అని. సో వీ వర్ ఇన్ఫాక్ట్ ఓకే, బేబీ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉన్నా కూడా దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ నాన్న అని అనుకుంటూనే ఉన్నాము. అండ్ యాజ్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఐ వాస్ ఓకే మ్యామ్. ఇండ్యూస్డ్ పెయిన్స్ తీసుకున్నా కూడా ఐ వాస్ హ్యాపీ సి సెక్షన్ అయ్యేసరికి లాస్ట్ కి బేబీ సేఫ్ గా వచ్చారు. ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయినారు? ఎవ్రీ వన్ వాజ్ సో హ్యాపీ మ్యామ్. మా ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చూసిన తర్వాత నో వన్ ఎక్స్పెక్టెడ్ నెల్లూరులో ఈ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని. ద వే దట్ యూ షో కేరింగ్ టువర్డ్స్ అస్, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఏదో రిలేటివ్స్ కి ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. దట్ వీ వర్ వెరీ కైండ్ఫుల్ ఆఫ్ అండ్ వెరీ ఐ వాజ్ సో హ్యాపీ. ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్కి వచ్చామనే ఫీలింగ్ ఉండేది కాదనమాట. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ద వే యూ ట్రీటెడ్ అస్, ద వే భాస్కర్ సార్ గేవ్ అస్ ద కౌన్సిలింగ్, అండ్ శాంత మ్యామ్ అయితేనేమి, సుధా మ్యామ్ అయితేనేమి, అండ్ ఫ్రైడేస్ జరిగే కౌన్సిలింగ్ యాక్టివిటీస్ అయితేనేమి, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ మ్యామ్. మా ఫ్యామిలీలో ఎవ్రీవన్ ఎంజాయ్డ్. మా అత్తయ్య గారు, మా మమ్మీ వచ్చారు ఇన్ఫాక్ట్ కౌన్సిలింగ్ యాక్టివిటీస్ కి. ఐ కుడెంట్ హ్యావ్ మచ్ టైం, ఒక్క కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయ్యాను. ఆ కౌన్సిలింగ్ సెషన్ చూడంగానే మా మదర్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇది అసలు ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మా నెల్లూరులో చాలా డెలివరీస్ అయ్యాయి మా రిలేటివ్స్ లో ఉన్న వాళ్ళవి. నన్ ఆఫ్ ద హాస్పిటల్స్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని నేను చెప్తుంటే కూడా దే వర్ సో ఇంట్రెస్టెడ్. వాళ్ళ సెకండ్ డెలివరీస్ కంతా ఇక్కడికే వద్దామని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇన్ఫాక్ట్ దే సా మీ దగ్గరుండి లైక్ ద రైట్ ఫ్రమ్ డే 1. నేను ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే కౌన్సిలింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ మెడిటేషన్ సెషన్ ఉంది, కోలాటం ఉంది అంటుంటే దే వర్ హ్యాపీ టు. ఓకే, మెడిటేషన్ ఎట్లా హెల్ప్ అయింది? సో మెడిటేషన్ నేను రెగ్యులర్ గా ఫాలో అవ్వలేదు మ్యామ్. లైక్ వీక్లీ maximum 4 days చేసేదాన్ని. అండ్ ఐ హ్యాడ్ మై లో లయింగ్ ప్లేసెంటా ఇన్ ద స్టార్టింగ్. సో టిల్ మై ఆల్మోస్ట్ 32nd week వరకు లో లయింగ్ ప్లేసెంటా ఉండేసరికి డాక్టర్స్ నెవర్ రికమెండెడ్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ ఫర్ మీ. అండ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే ముందే ప్లేసెంటా కొంచెం పైకి మూవ్ అయింది అన్నారు. దట్ ఈస్ వేర్ ఐ టుక్ ద అగ్రిమెంట్ ఫ్రమ్ దెమ్, లైక్ ట్రావెల్ చేయొచ్చు సేఫే అంటేనే ఇక్కడికి వచ్చాను. అండ్ ఇట్ వాస్ గుడ్ మ్యామ్. లైక్ టాక్ టు ద బేబీ ఐ ఎంజాయిడ్, మెడిటేషన్స్ ఐ ఎంజాయిడ్, అండ్ ఎక్కువగా బుక్స్ రీడింగ్ హ్యాబిట్ ఉండేది మ్యామ్ నాకు. అండ్ చాలా బుక్స్ కొనుక్కున్నాను, చాలా బుక్స్ చదివాను. అండ్ బేబీ ఇస్ నౌ సూపర్ కామ్, ఆకలేస్తే తప్ప ఏడవడు. సో వీఆర్ ఎంజాయింగ్ హిస్ మూమెంట్స్. ఇన్ఫాక్ట్ నా మెటర్నిటీ ఉన్నంత వరకు వాటితో పూర్తిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మా మదర్ అయితే ఇన్ఫాక్ట్ నా ఇంకో 6 months లీవ్ తీసేసుకో, ఎక్స్టెండెడ్ లీవ్ తీసుకొని బాబుతోనే ఉండు, యూ విల్ ఎంజాయ్ టైమ్ విత్ హిమ్, దిస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ 1000 days విల్ నెవర్ కమ్ బ్యాక్ అని చెప్తూ ఉంటుంది అమ్మ కూడా. లైక్ ఐ హ్యావ్ టు సీ. ఇప్పుడు కూడా బాబు బాగా అర్థం అవుతుంది మీరు మాట్లాడేది? ఎస్ మ్యామ్, రెస్పాన్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏం చెప్తున్నా కూడా కామ్ గా వింటాడు. అసలు మిగతా టైంలో అంతా కాళ్ళు కొట్టుకుంటూ చేతులు కొట్టుకుంటూ అలా ఉన్నా నేను మాట్లాడుతుంటే మాత్రం కామ్గా వింటాడు. నైట్ టైమ్స్ ఫుడ్కి తప్ప ఇంకా దేనికి లేవడు. సో దట్ ఈస్ గుడ్ మ్యామ్. ఇన్ఫాక్ట్ అసలు అందరు షాక్ అవుతున్నారు, మీ ఇంట్లో బేబీ ఉన్నట్టే తెలియట్లేదు. సో దట్ ఈస్ గుడ్ మ్యామ్. ఓకే, ఈ టాక్ టు బేబీ కంటిన్యూ చేయండి. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.